CCMB, Center for Cellular Molecular Biology, CSIR Recruitment 2023. సో ఇది వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 21/20/24. సో లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి January 20 అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి December 20 నుంచి స్టార్ట్ అవుతుంది. సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్లో రిక్రూట్మెంట్, సిఎస్ఐఆర్లో రిక్రూట్మెంట్. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి 3 వేకెన్సీస్కి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ లేదా మెడికల్ ఆఫీసర్. ఒక టెక్నికల్ అసిస్టెంట్కి 18 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో 5 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ, 7 వచ్చేసి ఓబీసీ కేటగిరీ, 4 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది పే లెవెల్ 6 అండి, 66,498 వరకు ఉంటుంది పే స్కేల్. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా టెక్నికల్ అసిస్టెంట్కి 28 ఇయర్స్ అండి, టెక్నికల్ ఆఫీసర్కి అయితే అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 ఇయర్స్. అండ్ ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్కి టోటల్గా వేకెన్సీ వచ్చేసి 5 వేకెన్సీ, దాంట్లో 4 అన్రిజర్వ్డ్, 1 ఓబీసీ. లెవెల్ 7 పే స్కేల్ 82,933 వరకు పే స్కేల్ ఉంటుంది. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం, లెవెల్ 10 పే స్కేల్ కాబట్టి 35 ఇయర్స్ అనేది ఏజ్ క్రైటీరియా, అప్పర్ ఏజ్ క్రైటీరియా. పే స్కేల్ వచ్చేసి 1,23,946 వరకు ఉంటుంది సీనియర్ టెక్నికల్ ఆఫీసర్. సో టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. సో టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి ప్రోటోమిక్స్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీ ఉన్నాయి, 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ ఓబీసీ. బీఎస్సీ చేసి ఉండాలి. బీఎస్సీ వచ్చేసి ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఇంకా 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్లో ఉండాలి. బయో ఇన్ఫర్మాటిక్స్, ఇంకా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా పేజ్, అగ్రోస్, జెల్స్ అండ్ రన్నింగ్ హెచ్పిసిఎల్, మాస్ స్పెక్ట్రోమీటర్స్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ వేకెన్సీ వచ్చేసి టోటల్గా 3 వేకెన్సీ ఉన్నాయి, 1 ఫర్ ఓబీసీ, 1 ఫర్ ఈడబ్ల్యూఎస్, 1 ఫర్ ఎస్సీ కేటగిరీ. డిప్లొమా చేసి ఉండాలి, డిప్లొమా విత్ 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో, లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఇన్ ది కేస్ ఆఫ్ లాటరల్ అడ్మిషన్ ఇన్ డిప్లొమా. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ వేకెన్సీస్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ క్యాంటీన్. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ పోస్ట్కి 2 వేకెన్సీస్ అండి, 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ ఓబీసీ. బీఎస్సీ చేసి ఉండాలి, ఇంకా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. వచ్చేసి హోటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ 2 వేకెన్సీ ఉన్నాయి, 1 ఫర్ ఓబీసీ, 1 ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అది ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లొమా చేసి ఉంటే మీరు ఎలిజిబిలిటీ ఉంది. 3 years ఆఫ్ డిప్లొమా కోర్స్, ఇంకా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఈ పర్టికులర్ డొమైన్లో. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ టిష్యూ అండ్ కల్చర్ ఈ పర్టికులర్ డొమైన్లో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ బీఎస్సీ చేసి ఉండాలి. బీఎస్సీ వచ్చేసి బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ లేదా జువాలజీ ఈ పర్టికులర్ డొమైన్లో చేసి ఉండి 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ జీబ్రా ఫిష్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో ఇక్కడ అర్హత వచ్చేసి బీఎస్సీ జువాలజీ లేదా బయోటెక్నాలజీలో చేసి ఉండాలి విత్ 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ యానిమల్ అండ్ హౌస్ ఈ పర్టికులర్ డొమైన్లో 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఓబీసీ కేటగిరీ వారికి. బీఎస్సీ చేసి ఉండాలి, లైఫ్ సైన్స్ లేదా బయోటెక్నాలజీ లేదా జువాలజీ లేదా మైక్రోబయాలజీలు విత్ 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ఫైన్ బయోకెమికల్స్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఇంకా ఈ పర్టికులర్ డొమైన్ బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ లేదా కెమిస్ట్రీలో మీరు చేసి ఉండి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ డొమైన్కి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ FACS ఈ పర్టికులర్ డొమైన్లో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ అర్హత వచ్చేసి బీఎస్సీ చేసి ఉండాలి, బీఎస్సీ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజిక్స్లో విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ డొమైన్కి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ లాకోన్స్ ఈ పర్టికులర్ డొమైన్లో మీరు బీఎస్సీ ఫారెస్ట్రీ లేదా జువాలజీ, బాటనీ విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి రిజర్వేషన్ కేటగిరీ వారికి, ఎస్సీ కేటగిరీ వారికి. సో టెక్నికల్ అసిస్టెంట్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ డొమైన్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఈ పర్టికులర్ డొమైన్లో బీఎస్సీ బయోటెక్నాలజీ విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో టెక్నికల్ అసిస్టెంట్ ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఓబీసీ కేటగిరీకి. డిప్లొమా అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ డొమైన్కి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్లో కూడా 1 వేకెన్సీ ఉంది, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. సో ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్, ఆ టెక్నికల్ ఆఫీసర్కి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years, అది అన్రిజర్వ్డ్ కేటగిరీ. టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ డొమైన్ వచ్చేసి
ట్రాన్స్జెనిక్ నాకౌట్ అండ్ ఫెసిలిటీ. ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అది కూడా బీటెక్ చేసిన వారికి అర్హత ఉంది. బీటెక్ లేదా ఎంఎస్సి. సో బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ విత్ 55% ఆఫ్ మార్క్స్. డిజైరబుల్ వచ్చేసి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మ్యాండేటరీ ఏం లేదండి, ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు. లేదా ఐదర్ బీటెక్ లేదా ఎంఎస్సి బయోటెక్నాలజీ లేదా ఈ పర్టికులర్ డొమైన్లో ఎంబ్రియాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సి ఇన్ జువాలజీ విత్ 55% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్, ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. సో టెక్నికల్ ఆఫీసర్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్ యానిమల్ హౌస్ అండ్ ఫెసిలిటీ. ఇది కూడా 1 వేకెన్సీ ఉంది. బీటెక్ బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సి వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్లో బయోటెక్నాలజీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్లో మీరు ఎంఎస్సి చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిజైరబుల్ వచ్చేసి మీకు ఈ పర్టికులర్ డొమైన్లో నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్, నాట్ ఎసెన్షియల్. సో టెక్నికల్ ఆఫీస్గా అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కాకపోతే డిజైరబుల్ అనేది ఎక్స్పీరియన్స్ నెసరీ. సో ఇక్కడ ఈ పర్టికులర్ డొమైన్ టెక్నికల్ ఆఫీసర్ డొమైన్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. ఈ డిపార్ట్మెంట్లో 1 వేకెన్సీ ఉంది. ఇది కూడా బయో ఇన్ఫర్మాటిక్స్. ఈ పర్టికులర్ డొమైన్లో ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంఎస్సి బయో ఇన్ఫర్మాటిక్స్ విత్ 55% ఆఫ్ మార్క్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నాలెడ్జ్ వచ్చేసి ఎన్సిహెచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇంకా C++, ఆర్, పైథాన్, JS, పర్ల్, లైనెక్స్, బ్యాష్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఈ పర్టికులర్ డొమైన్లో. ఎందుకంటే బయో ఇన్ఫర్మాటిక్స్ కాబట్టి ఈ పర్టికులర్ డొమైన్లో ఎసెన్షియల్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. టెక్నికల్ ఆఫీసర్ ల్యాబొరేటరీ టెక్నికల్ సర్వీసెస్ 1 వేకెన్సీ ఉంది. అది కూడా ఓబీసీ కేటగిరీ. ఎంబీఏ చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇంకా నాలెడ్జ్ ఇన్ లేబర్ లాస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్, హిందీ యాజ్ వెల్ యాజ్ తెలుగు, గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్. సో ఎవరైతే ఎంబీఏ చేశారో వారు ఈ పర్టికులర్ డొమైన్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ ఆఫీసర్ విత్ 55% ఆఫ్ మార్క్స్ ఎంబీఏ చేసి ఉండాలి, హ్యూమన్ రిసోర్స్. అండ్ టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి అగ్రికల్చర్ డొమైన్ అండి. ఇది ప్లాంట్ బయాలజీ. సో 1 వేకెన్సీ ఉంది. బీటెక్ ఇన్ అగ్రికల్చర్ లేదా బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సి ఇన్ అగ్రికల్చర్ లేదా బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్లో మీకు 55% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్ అని ఇచ్చారు. ఈ పర్టికులర్ డొమైన్లో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ సీనియర్ టెక్నికల్ మెడికల్ ఆఫీసర్ ఈ పర్టికులర్ డొమైన్కి అప్లై చేసుకోవడానికి మీరు ఎంబీబీఎస్ డిగ్రీ చేసి ఉండాలి. ఎంబీబీఎస్ డిగ్రీ 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ ఎండి లేదా డిఎన్బి జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఇంకా 2-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఈ పర్టికులర్ డొమైన్కి అప్లై చేసుకోవడానికి. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్. సో ఇది రిక్వైర్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏజ్ క్రైటీరియా వచ్చేసి కట్అవుట్ డేట్ వచ్చేసి 21-20-24 వరకు ఏజ్ క్రైటీరియా అండి. ఇది మీరు లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లై చేసుకోవడానికి. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, ఇంకా సీనియర్ మెడికల్ ఆఫీసర్. సో టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ ఆఫీసర్కి మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్. సో ఎవరైతే అప్లై చేస్తారో వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వారిని ట్రేడ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. సో ద ట్రేడ్ టెస్ట్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ద కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఇక్కడ పేపర్ 1 and పేపర్ 2 విల్ బి ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ సెక్యూర్ minimum threshold determining by the selection committee in the paper 1. సో ఇక్కడ టోటల్గా 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 and పేపర్ 2 అండ్ పేపర్ 3 ఉంటాయి. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 2 అండ్ పేపర్ 3 ద్వారా తీయడం జరుగుతుంది. పేపర్ 1 అనేది జస్ట్ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రమే. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో పేపర్ 1లో వారికి మాత్రమే పేపర్ 2, పేపర్ 3 అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇది క్రైటీరియా. అండ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్కి లేదా సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది, రిటన్ ఎగ్జామినేషన్, స్క్రీనింగ్ టెస్ట్ అనేది. ఫస్ట్ స్టేజ్ 1 వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అయ్యాక రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో రిటన్ ఎగ్జామినేషన్ స్టేజ్ 2 వచ్చేసి ఇక్కడ OMR బేస్డ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇక్కడ మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ద క్వశ్చన్స్ విల్ బి సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ద క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెక్నికల్ అసిస్టెంట్కి డిప్లొమా స్టాండర్డ్ ఉంటుంది, టెక్నికల్ ఆఫీసర్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టాండర్డ్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్ వచ్చేసి 3 hours ఉంటుంది. 180 minutesలో 200 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. పేపర్ 1 వచ్చేసి టైమ్ అలాటెడ్ 50 క్వశ్చన్స్కి 60 minutes టైం ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. తర్వాత పేపర్ 2 వచ్చేసి 30 minutes ఉంటుంది. పేపర్ 2 దాంట్లో
General awareness 25 questions, English language 25 questions. Each question carry 3 marks, అంటే 75 marks టోటల్గా. ఈచ్ రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్ కూడా ఉంది. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఇక్కడ పేపర్ 3 వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ అండి. పేపర్ 3లో కన్సర్న్ సబ్జెక్ట్ వచ్చేసి టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్లో 300 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 300 మార్క్స్. ఇక్కడ టైమ్ అలాటెడ్ ఫర్ పేపర్ 3 is 90 minutes. సో ఇది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. సో పేపర్ 1 జస్ట్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది 1 hour, అండ్ పేపర్ 2 వచ్చేసి 30 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఫాలోడ్ బై ఇంగ్లీష్ లాంగ్వేజ్. పేపర్ 3 వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ టోటల్గా 90 minutes ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ పేపర్ 2 అండ్ పేపర్ 3 విల్ బీ ఎవాల్యుయేటెడ్. ఓన్లీ ఫస్ట్ పేపర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే ఫర్దర్గా పేపర్ 2, పేపర్ 3 అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఓన్లీ త్రూ రిటన్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ccmb.res.in కెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 21/2024, అంటే January 20, 2024 అనేది లాస్ట్ డేట్ టు అప్లై. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి December 20 నుంచి స్టార్ట్ అవుతుంది 11 AM నుంచి. సో ఇక్కడ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 100 rupees అండి. సో ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే ₹100 త్రూ స్టేట్ బ్యాంక్ కలెక్ట్. సో ఇక్కడ పేమెంట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ కలెక్ట్ ద్వారా మీరు కట్టాల్సి ఉంటుంది. అండ్ ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు SC, ST, PWD, ఉమెన్ క్యాండిడేట్స్ ఇంకా CSIR ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఎనీ పర్టికులర్ ఫీజ్. సో SC, ST, PWD కేటగిరీ ఇంకా ఉమెన్ కేటగిరీ వారికి ఇంకా CSIR ఎంప్లాయీస్ వారికి ఎటువంటి ఫీజు లేదు. అండ్ ఇక్కడ వేరే అదర్ కేటగిరీస్ వారికి ఫీ క్రైటీరియా వచ్చేసి 100 rupees అండి. ఇది వచ్చేసి మీరు SBI కలెక్ట్ ద్వారా కట్టాల్సి ఉంటుంది. SBI కలెక్ట్ కట్టేసిన తర్వాత రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఆ రెఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఇస్ ద ప్రొసీజర్. అండ్ ఇది హైదరాబాద్లో ఉంటుంది. CSIR CCMB హైదరాబాద్లో, జాబ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఒకవేళ మీరు హైదరాబాద్ చెందిన వారైతే టేక్ దిస్ అడ్వాంటేజ్. సో ఇక్కడ ఎందుకంటే కొన్ని వేకెన్సీస్కి డిగ్రీ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 21/2024. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.